అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు మన 100th ఎపిసోడ్ చూసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిరు కదా. ఇక నిన్న నెట్వర్క్ ఇష్యూ మా ఫోన్ ప్రాబ్లమో తెలియదు. ఇక వీడియో ఒకటే డౌన్లోడ్ అయి పెట్టేసరికి గా టైం అయిందన్నమాట. ఇక చేయడానికి టైం లేదు, అందుకే మేము చెయ్యలేదు. అసలు ముచ్చట ఏంది అని అంటే మూడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ పెట్టాలని అనుకున్నాము. కానీ చాలా మంది పొద్దున పెట్టిన వీడియోకు అదే మధ్యాహ్నం పెట్టిన వీడియోకి కామెంట్ చేశారు, కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ పెట్టండి అని. అయితే ఇప్పుడు మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ పైన అందరికీ ఇంట్రెస్ట్ పోయింది. సో దోస్తులు ఇంకొక ఎపిసోడ్లో మేమంతా క్లోజ్ చేయాలనుకుంటున్నాము ఆ సిరీస్ అయితే. ఇక డైలీ మొగుడు దుబాయ్ పోతే అండ్ కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ అయితే వస్తూ ఉంటాయి. ఇక ఆ సిరీస్కి అయితే ఒక వ్లాగ్ చేసేసి మనం ఆ సిరీస్కి ముగింపు చెప్దాము. ఇక అది కూడా రేపు మరి చేస్తాము ఖచ్చితంగా. మరి దోస్తులు ఈ రెండు సిరీస్ అయితే మంచిగా నడిపిస్తున్నారు కదా, ఇట్లనే ముందుకు తీసుకెళ్లాలని మేమైతే మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నాం. అయితే ఈ సిరీస్ ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ అవుతుందో, మరి మీరు ఎన్ని ఎపిసోడ్స్ మాతో చేపిస్తారో చూద్దాము. మీ ఇంట్రెస్ట్ బట్టే మేము వీడియోస్ చేస్తూ ఉంటాము దోస్తులు. ఈ సిరీస్ లో కూడా చాలా కామెడీ ఉంటది, అఫెక్షన్ ఉంటది, అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక మా కోడలు డెలివరీ అయినాక ముచ్చట్లు ఎట్లుంటాయి, మళ్ళీ ఆడబిడ్డ ఇంటికి వస్తే పిల్లలతోటి ఏముంటది ఎట్లుంటది అని అన్ని మీకు చూపించబోతున్నాము. మరి మీరు మంచిగా సపోర్ట్ చేయాలి కదా. ఖచ్చితంగా 3000 పైన లైకులు ప్రతి ఒక్క వీడియోకు రావాలి దోస్తులు. వస్తే మాకు కూడా అనిపిస్తుంది, అబ్బో మన సబ్స్క్రైబర్స్ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఎంత పనున్న వాళ్ళ గురించి వీడియోస్ చేయాలని అనిపిస్తుంది దోస్తులు. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మళ్ళీ హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. కొత్తగా ఛానల్ని చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే మిస్ కాకండి. మన ఛానల్ టార్గెట్ వచ్చేసి 1 lakh సబ్స్క్రైబర్స్ అన్నమాట. తొందరగా రీచ్ అవ్వాలని మేమైతే కష్టపడుతున్నాము, అందుకు మీరు కూడా సహకరిస్తున్నారు. ఇట్లనే మంచిగా ముందుకు వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ 101 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అత్త ఫోన్ చేసిందారా? చేసిందమ్మా. అదే శ్రీమంతమట కదా 20 తారీఖు, ఇంకా 4 రోజులే ఉన్నది. అవునమ్మా, ఓన్లీ చిన్నగా చేస్తారంట. అంటే మన మందం ఇక అక్కడ వాడకొట్టోళ్ళ మందం చేస్తారంట. చిన్నాను పెద్దను చెయ్యాలి బిడ్డ, మనకు వంతర ఉన్నది కదా, మనకున్నది వాళ్ళకున్నది, అందుకే వాళ్ళు ఎత్తారు. లేకపోతే వాళ్ళు వేయకపోతే నేనే ఇక్కడికి తీసుకొచ్చి ఇంత చిన్నగా మాయేద్దును. సరేనే అమ్మా. ఇక 2 రోజులు డ్యూటీ పోయి ఇక నేను అటే పోతా. 2 రోజులు లీవ్ పెట్టాలి. అవురా కొడుక, 20 తారీఖు శ్రీమంతమాయే, 17, 18 చెయ్యి, ఇటే రాసేసి తర్వాత 19 తారీఖు నాడు చేసి అటే పోయిరా. ఇక 20 తారీఖు చూసుకొని ఇక 21 రోజు ఉండి 22 తారీఖు వచ్చేవు డ్యూటీకి. ఏమో తీయే అమ్మా, ఎట్లనో అవుతుంది. ఇక అదే కదే అట్టిగా డ్యూటీ కొడితే ఏమొస్తుంది బిడ్డ, చేసుకోవాలి పని. అక్కడ ఏమన్నా బాగానే పని ఉంటుందా? ఇక శ్రీమంతం అంటే పప్పు సార్లేనాయే. ఇక అందరు తిని పోయాక మీ మామ మనకి ఇంతేమన్నా తెప్పిస్తాడు కావచ్చు కానీ అవు నీకైతే తిండాపదేనే లడ్డు. ఏ తిండాపది కాదయ్యా, ఇక మనం పోతే తెప్పియడా ఇంత అంటన్నా గట్లా. సరే తీయే అమ్మా, ఇక ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. కానీ మరి నువ్వు ఎప్పుడు పోతావు? మీరు 2 రోజుల ముందు ఓర్రి రానా నువ్వు. నేను పోయి ఏం చేస్తారా కొడుక, అమ్మ గిట్లా పోతుంది తియ్యి. అదే చెల్లెకు కూడా ఫోన్ చెయ్యాలి. అయితే చెల్లెను ముందే ఇక్కడికి రమ్మని వచ్చినాక చెల్లె నువ్వు ఇద్దరు ఓర్రే అమ్మా. అబ్బో ముందుగా రమ్మంటే వస్తుందా బిడ్డ? ఇక మరి బావకి చెప్పాలి, చెల్లెకి చెప్పాలి, మరి ఏమంటారో ఎప్పుడు వస్తామని అంటారో. నువ్వు ఫోన్ చేస్తా గాని చెల్లెకి చెయ్యినానా, మళ్ళా ఎవ్వరు ఫోన్ చేసినా చేయకున్నా మా అన్న నాకు చెప్పకపాయే అని బాధపడుతుంది. నువ్వు వేసి ఒక మాట ఎప్పు సరేనా, ఆనందంగా ఉరికత్తది. నాకు తెలియదు ఆయన నా చెల్లెకు నేను చెప్పుకోనా? అది బిడ్డ దేవనార్తి ఉండాలి కొడుక, అన్నిటికీ మనకు మంచిది, మన పుట్టింటికి మంచిది. సరే అమ్మా, మరి నేను పోతున్నా ఇక. పో పో, మరి అప్పాలు మొదలు పెడతారు. ఏమో అమ్మా చేస్తామని అన్నారు, మరి అలా ఏం చేస్తారు? సరే పోయిరా పో. అప్పాల గురించి తిండి గురించే నీ ఆలోచన గాని ఇక వేరే ఏ ముచ్చట లేదు, దేని గురించి ఆలోచన లేదు. అయ్యో నేనేమంటానయ్యా, అప్పాలు వేసినాక నేను పోతానని. మళ్ళీ నేను పోతే ఆడ అంగుడు అప్పాలు వేసుడు నాతోటి ఏమైతుందయ్యా? నాకే నడుము నెల్లు ఎత్తలేదు, మొన్నడుస్తుంది నడుము నొప్పి. ఇక నువ్వు వచ్చి చేతవని చూస్తారు కావచ్చు పాపం. అయ్యో నువ్వు నాయం పడుకుంటా నాతోటి ఊరుకుంటానే ఉంటావు. పో పో, నువ్వు పోయే పనికి నువ్వు పోలేవు. అయ్యో పోతున్నా లడ్డు, నిన్ను పట్టుకొని ఏం ఉంటలేను గాని. అడిగ పోకనాట ఏందో సప్పరిస్తాండిడా.
ఓ దీనికి బాగానే కోపం ఉన్నది. మా కోడలు శ్రీమంతం అయితే పలారాలు బగ్గ ఎత్తరు. రాంగా లడ్డూలిన్ని కరియలిన్ని సకినాలిన్ని పట్టుకొచ్చుకోవాలి. అన్ని తింటారు వాళ్ళు. ఏం చేస్తాందో ఓసారి పోరన్న చేద్దాం. మరి ఏం చేస్తారు, తయారు చేస్తారా అప్పాలకు లేదా అని. అవునయ్యా, శ్రీమంతం ఇంకా 4 రోజులే ఉండే. ఇక ఎల్లడుస్తుంది అప్పాలు మొదలు పెట్టాలి. గీ ఆడకట్టోళ్ళని పిలిచి చేత్తా. అదే కదే చేద్దువే, ఏమేం చేస్తావు? బాగా పెద్ద కూడా అద్దే పైసలు లేవు. మళ్ళా బిడ్డ డెలివరీ అయితే కావద్దా పైసలు? కావాలనయ్యా. ఇక అందుకనే మన ఇంట్లో మందం చేసుకుందాం. అలా అత్తోళ్ళకు ఆడబిడ్డలకు ఎప్పుదాం అంతే. చుట్టాలు లేరు, ఇక ఎవ్వరు లేరు. గదే గదే గాని అదే కారపూస ఎత్తా, లడ్డూలు ఎత్తా, కరియలు ఎత్తా, సకినాలు వేయాలి. చెయ్యి అవి కొన్ని ఇవి కొన్ని ఎయ్యి అట్లా ఒడిలా పెట్టేటందుకు. అంతేగాని పెద్ద మొత్తాన పెట్టుకొని ఆష్టపడకు. మళ్ళా అంతా అలసిపోయినట్టు కాకు. అర్థమైతుందా? ఏ గంతేనయ్యా, నువ్వు కూడా ఏవు ఆగం కాకు. బాగా ఖర్చు అవుతాయని ఇంత ఆలుగడ్డ వంకాయ అండుదాం, సాంబార్ చేద్దాం, ఇంత పెరుగు పెడదాం గంతే. ఏమైందే అమ్మా? ఏం లేదవ్వా, ఇక శ్రీమంతం దగ్గరికి రానేబట్టే అమ్మను అవ్విన్ని అప్పాలు వేయమని అంటున్నా నీ ఒళ్ళో పెట్టతందుకు. అవునే అమ్మా, ఇవన్నీ ఒక్కదానితోటి అయితే ఆనే అదే దుకాణంలా కొనుకత్తే అయిపోతుంది కదా. కొన్ని కొన్ని వాళ్ళు ఫ్రెష్గానే చేస్తారు. ఏ గాళ్ళేం ఫ్రెష్గా చేస్తారవ్వా, అన్నీ ఎప్పటియో ఉంటాయి. 2 రోజులకే ముక్క పట్టినట్టు అవుతాయి. ఏ గట్లద్దు, ఇక చేత్త కారపూస, కొన్ని సకినాలు, కరియలు, లడ్డూలు చేత్త బిడ్డ ఒళ్ళ పెట్టతందుకు. మళ్ళా మీరు తినరా తర్వాత? చెయ్యి ఇక వచ్చినోళ్లకు కొన్నిచ్చి పంపించకపోతే ఎట్లుంటది? వచ్చినోళ్ళకేమో కానీ లత్తకే కావాలి ముందుగాల. ఈ లత్త ఇయ్యకపోతే అవో నాకు ఇత్తలేరు దాచుకొని తింటుర్రు అని అంటది. మరిగా మా అత్త ముందే కొంచెంది. బంటిగాడు ఎటు వేండో మరి పిలిచి ఆ పిండి పట్టించుకురమ్మను సరేనా? ఇక నేను పొలం కాడికి పోయి వస్తా, మరి తొందరనే వస్తా. చేసేది ఉంటే ఇయ్యల్లిన్ని రేపిన్ని వేద్దాం ఇక. నువ్వేం చేస్తావు? గా కమలవ్వను ఇట్లా రమ్మంటే వచ్చి మా ఎత్తరితి నేను చేసుకుంటది. నువ్వైతే నీ పని చేసుకో. నేను ఏవట్టి మీకు ఎన్ని కష్టాలే అమ్మా. అట్లంటనవేంది బిడ్డ? మాకేం కష్టం అవ్వా. ఇక ఆడపిల్లున్న ప్రతి ఇంటికి అన్ని ఆడపిల్లకు వేసే బాధ్యత అయ్యా అవ్వది. గంతే మా బాధ్యత ఇది చేసుడు. సరే సరే నానా. నువ్వు ఎటువేండో బయట కనబడితే పంపిస్తా, లేదంటే ఫోన్ చేసి రమ్మని ఆ పిండి అయితే పట్టించుకురమ్మనుర్రి. సరే, నువ్వు ఏడవేండో ఫోన్ చేయవ్వ జరా. హలో, ఏందే? ఏడున్నావురా? అమ్మ ఇంటికి రమ్మంటుంది. గీ పిండట పట్టించుకొద్దురా. ఏ నీ అవ్వ ఆడ పోయి గిన్నె కాడ పెట్టి రమ్మను. పట్టినాక నేను తీసుకొస్తా గానీ నాకు పనున్నది. తిడతాందిరా, రమ్మంటాంది జల్దిరా. అరే ఆడ గిరిన్ కాడ పెట్టి రమ్మనే. ఏందట? గ్రీన్ కాడ పెట్టి రమ్మను, అమ్మను నేను రాంగా తీసుకొస్తా అంటాడు. దొరకబట్టి తంతా మళ్ళా ఏడున్నాడో నాకు తిక్కేలేసానంటే రమ్మను. ఇదైతే ఎప్పుడు నన్ను తిట్టుడే. మరి రారా, పన్నున్నప్పుడు నువ్వు అయిపోతే ఎవరు ఎత్తరు? సరే సరే అత్తన్న ఉండుర్రి ఒక 10 నిమిషాలు. ఇడు ఏటు వేండు, ఏ ఉన్న తిరుగుడే ఇంత పని చెప్తే చెయ్యడు. 10 నిమిషాలు అన్నాడే అత్తడట. అబ్బా మా అత్త ఫోన్ చేస్తాందే. అట్లాడు ఏందో వీడియో కాల్ చేస్తాంది. కోడలా ఏం చేస్తాన్నవే? తిన్నరా? టిఫిన్ చేసిన అత్తమ్మ, తిన్నావా నువ్వు? ఇంకేడనే, ఇక కొడుకేమో ఆఫీస్ పోయిండు, మామయ్యనేమో ఇటు వేయండు పొలం కాడికి. ఇక తింటా గాని ఏడుదాకా వచ్చినాయి పనులు. ఏం పనులు వదినా? ఇక శ్రీమంతం అటు ఇటు 4 వద్దులే ఉండే. మరి ఇంత కారపూసలు అవి ఇవి చేస్తారా? జల్దీ ఎయ్య పేర్రు రారా. అది వదిన ఇంత ఆసర అవుతావు కదా. నేను గదే ముచ్చట అన్నా మీ అన్నతోటి. మరి పోతా, మరి అక్కడ వాళ్ళకు ఇంత సాయం చేస్తానంటే అబ్బో నువ్వు మాకిక్కడ ఎవరండి పెట్టాలి, 2 వద్దులైనాక పోదు తీయనంటాడు. అంతా లంగేశం. అయ్యో అవునా, మరి నువ్వు వత్తవేమో ఇంత నాకు పని ఆసరైతవేమో అని నేను అనుకుంటుని. చేత్తం మెల్లగా. ఆమె ఒళ్ళబెట్టే మందమే ఎత్తాం, బగ్గ ఎయ్యం. అయ్యో పురాత ఒళ్ళబెట్టే మందమే ఎత్తరా? ఇన్నెక్క తక్క ఎయ్యుర్రి. తినరా? వచ్చినోళ్ళు తింటారు, మళ్ళీ మీరు తినరా? వదినా చెయ్యి. ఇక నువ్వు తింటావు కదా వదినే, నీకిన్ని కావాలాయే. రుచి చూడద్దా ఎట్లున్నాయి ఏం కథ అనేది. చేత్తా ఇక బంటి ఎటో వేండు, అన్ని వచ్చినాక పిండి పట్టించుకరమ్మని ఇయ్యల్లో ఇన్ని రేపో ఇన్ని ఏత్తా. ఇక నేను ఎల్లుండత్తా. అన్ని వేసి అయిపోయినాక నమ్మ తినడానికి వస్తుంది మడంబక్క. వచ్చేవు తియ్యి. ఏం కూర వండినావు అత్తమ్మ మరి? నేనా అలసెంతకాయ కూర వండిన్నే. మా వచ్చినవారా? రాకపోతే నన్ను ఉంచుతావానే నువ్వు? ఏందట? ఓ అల్లుడు ఎటువేను? నేనా ఎటు పోలే, పని మీద బయటకు పోయినా.
ఏ అత్తగారు నీకు బయట ఏం పని ఉంటది పోయి జరా మీ అమ్మకు ఆసరగా అక్కడి శ్రీమంతం మనం ఫంక్షన్ చేయొద్దా లడ్డూలు మిఠాయిలు ఎత్తదట పిండి పట్టించుకొచ్చి ఇంత కలుపు పిండి కలిపి ఎయ్యి చేత్తా నువ్వైతే తిని పిత్తడానికి రా. అంటే ఏమనుకుంటదిరా దయ్యమా అంటావు చేత్తమ్మా నువ్వైతే తినే టైంకు రా అంటన్నా. ఏ పిల్లగా నేను పోతానంటే మీ మామయ్య ఇప్పుడే వద్దు అని అంటాడు. ఇక నేను అత్త దిగి 2 వద్దులు అయినాక అత్త 4 వద్దులు ఉంటా మళ్ళా. అవ్వో ఆ 4 వద్దులు నా పానం ఎంత తింటుందో. 4 వద్దులు ఎందుకు, అదే రోజు వచ్చి అదే రోజు పోతే అయిపోతుంది కదా. అక్కడ చూసినావా వదిలే నీ కొడుకు ఏమంటాడు, నన్ను అదే రోజు వచ్చి అదే రోజు పొమ్మని అంటాడు. మెంటగా అరాబాడుకోవు గట్ల అంటావు. జోకి వేసిన్నే అత్తమ్మ మీద. అత్తమ్మ నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా, జోకి వేసిన. నువ్వైతే పిండి పట్టించుకొచ్చి జరా మీ అమ్మకు దగ్గరుండు. దగ్గరనే ఉంటాయి, ఇక దగ్గర ఉండకపోతే దూరం ఉంటానన్నా ఇప్పుడేమన్నా, లేకపోతే ఏర్పడ్డానా. గమ్మత్ మాట్లాడతా వాళ్ళు. సరే తీయరాత నువ్వైతే ఏ పని ముట్టుకోకు, మీ అమ్మ మా వేసుకుంటది కానీ సపరేట్ తిని వండుకో. అదే మరి ఏం చెప్తారని వీడియో కాల్ చేసిన. సరే అత్తమ్మ ఉండే ఇక ఉండు. బంటిగా ఆమెకు తగ్గట్టు నువ్వు మంచిగానే ఉన్నావురా. ఆమె పని చేయడానికి రాదు, తినటానికే ఆమె వస్తుంది. అట్లని ముఖం పట్టుకొని అంటావురా పిచ్చోడా. అరిగా నాకు తిక్కలేస్తుంది, నేనట అప్పాలి వెళ్ళట. ఆమె ఇక కరెక్ట్ టైంకి వచ్చి నమ్మ తింటా అని ఆమె చూస్తుంది. అయితే తీరా వాళ్ళు వచ్చి మనకు ఏం పని చేస్తారు కానీ పా పిండి పట్టించుకోద్దు పా. అబ్బా నీకు ఎవరి మీద లేని ఆరాటం నా మీదనే ఉంటదేమే. సరే నడు. మా తమ్ముతోటి గోసే. ఆ శ్రీవారు ఏం చెప్తారు, ఫోన్ చేయలే. హలో, ఏమైందండి శ్రీవారు ఇలా మార్నింగ్ లేచినప్పటి నుండి ఫోన్ చేయలేరు? ఏం లేదే, ఇక లేట్గా లేసినా ఆగమాగం రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చిన ఇప్పుడే. ఏం చేస్తా అన్నవే, తిన్నావా ఏమన్నా? టిఫిన్ చేసినా అండి, మీరు తిన్నారా? అలచెంతకాయ కూర వండిందట కదా మీ అమ్మ, ఫోన్ చేసి ఇప్పటిదాకా మాట్లాడింది. అవునవును తిన్నా. సరే మంచిగా ఉందా కూర మరి? మంచిగానే ఉందే. అయితే చెల్లకు ఫోన్ చేసినావా? ఎందుకు? అదే శ్రీమంతానికి రమ్మనడానికి. చెప్తా అప్పటికి మధ్యాహ్నం వరకు ఫోన్ చేస్తా గానీ మా అమ్మతోటి కూడా మాట్లాడిపిస్తా, నేను కూడా మాట్లాడతా. నువ్వు కూడా ఫోన్ చేసి చెప్పు సరేనా? సరేనే చెప్తా గదే మరి చెప్పు, మళ్ళా అది ఫీల్ అవుతుంది. గామె చెప్పకుంటుంటామా? సరే నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చిన, ఒక 10 నిమిషాలు ఆగు చేస్తా. సరే ఉండు. పొట్టకే నీకు దండం పెడతా, నేను ఎవతి జోలికి పోను, ఎవతి దగ్గరకు పోనే, నీకు దండం పెడతానే బాంచనే. నిన్నడుచుంది కొట్టి చంపుతాను, నీ కాళ్ళు మొక్కుతానే. సిగ్గులేనోడా, నన్ను మోసం చేసి పోసి దగ్గరకు పోయి వంటన్నవారా? అంత కమ్మగుందారా దాంది? దొంగ బాడుకో, ఇన్ని రోజుల సుంది ఏమైందో, ఎటు పోతాన్నావో అట్టిగానే తిరుగుతానవని నేననుకున్నా. పోయి గా పోసి దగ్గర వంటన్నావు తింటాన్నావు. ఉన్నాయని దానికే తీసుకుపోయి పెడతాన్నావు కదా. ఎప్పుడే పైస అడిగినా లేవు అని లంగనాటకాలు చెప్పుకుంటా నన్ను ఇంత మోసం చేస్తావురా నువ్వు. అన్నలకు తమ్ముళ్లకు ఎప్పుతే ఇజ్జతి తీసి నిన్ను బొందబెట్టి పోతారు. కానీ ఈ వయసురా మా బావకేం రోగం అని అని నిన్ను ఉంచుతారు, తర్వాత నన్ను ఉంచుతారు. దొంగ బాడుకో, ఇక వాళ్ళకి కాదు నిన్ను నేనే రప్పు. ఇంకోసారి ఆడిదానిగా జోలికి పోకుండా ఎత్తారా నిన్ను. గుండుదంటే ఆశమాస అనుకున్నావురా? కొట్టకే, ఇంకోసారి పోతావా దాని దగ్గరికి? అబ్బా నీ కాళ్ళు మొక్కుతానే. ఎంత పుండు చేసినవే గుండుదానా. అబ్బా నీకు దండం పెడతానే, నేను ఎవరి దగ్గరికి పోను, ఎవరి జోలికోనే. గుండుదానా నీ మీద ఒట్టే, నీ గుండు మీద ఒట్టే. అయ్యో నన్ను కొట్టకే. గుండు మీద ఒట్టేస్తానవేంద్రా, బాగా బలిసిన అది నీకు. నా గుండె మీద ఒక్కేంటిక లేదు. గుండె మీద ఎత్తాను డైరెక్ట్, ఆయనతో సచ్చే పీక్తాను మళ్ళా దాని దగ్గర పోతే. గుండక్కకే జై. అయ్యో గుండక్క, నర్సవ్వా, వీని ఆట చూస్తానా, వీని బద్దలు బాసింగాలు చేస్తానా. గుండుది మొత్తం 7,000 గుండు కనబడాలి వీనికి. ఆయమల్లు ఎంత పని చేసుకుంటివి, గింత మంచి గుండక్కుండగా పోసి దగ్గర పోయి సొత్తివి, ఆఖరికత్తే ఈ పంత వలగొట్టుకోబడుతుంది. అవసరమానే నీకు ఇవన్నీ? నర్సవ్వా, నువ్వే ఇదంతా చేసినావు, నువ్వే ఇదంతా ఇరికిచ్చినావు. నీ కథ మంచిగానే ఉన్నది, నేనెందుకు ఇరికిత్తా, నాకేం పని? చూడుకుండక్క ఏమంటాడు, అల్ల 4 దంతా దానికి ఏం పట్టుందని అది ఇరికిత్తది. నేను వచ్చినా మరి పోసి ఏం చెప్తాంది, బయటకు వెళ్తలేదని పోషించక వచ్చే వరకు బట్టలు ఇప్పుకొని మంచిగా అన్నారు. అబ్బర బాబరే, ఇది 2 రోజుల నుండి కొనసాగుతాందో ఇట్లా.
ఎన్ని రోజుల నుండి లేదే. మంచిగా మరిగినావు దానికి అది అంత అందంగా ఉన్నాదిరా. నాకంటే అంత అందంగా కొడుతుందారా సిపాయిది. ఏ గుండక్క నువ్వే సూపర్, మా గుండక్కకే జై. ఇంటికా లేవన్నట్టే గాని నీ అంత మించిన అందం ఎవ్వరికి లేదు, మా గుండక్కకే జై. అవరే మరిగా చూడిగా వీరికి దాని దాంట్లో ఏం నచ్చిందో. నీ జై పాడుగాను, జై జై అనుకుంటా నా బతుకును జంగల్లో కలిపినవు నర్సవ్వ నువ్వు. ఇది గుండుది కొట్టి కొట్టి చంపుతాంది నన్ను, బతకనిత్తలేదు. నువ్వు కాలు బయట పెట్టినావు అనుకో, ఆ కాళ్ళు మొత్తం గొడ్డలు పట్టి నరికి ఆయనతో కూసబెడితే ఇంట్లో. నా గురించి తెలియదు నీకు. అయ్యో ఏమనకు తీయగా గుండక్క, నువ్వు మంచిగా అదుపులో పెట్టుకో. ఏడికి పోయినా సెక్యూరిటీ లెక్కుండు కొన్ని రోజులు, అట్లయితే తెలుస్తుంది. అట్లయితే మారుతారు. దాన్ని 4 సంపద్దును గాని అది బయట బర్రేగించి ఒరుతుంది. నా మొగని ఇజ్జత్ పోతుంది, నా ఇజ్జత్ పోతుంది అనే సప్పుడేక నోరు మూసుకొని ఉంటాన్నా. ఇక వీని సంగతే పట్టాలని పడతాన్నా. ఏ కరెక్ట్ చెప్పినావు గుండక్క. బయట వాడి భద్రమవుడెందుకు, ఇంట్లో ఇంటనే సెట్ చేసుకోవాలి. మా గుండక్కకి జై జై. ఇలా జై పాడుగాను, జై జై అనుకుంటా ఆడి సంఘం అంతా కలిసి వచ్చి నా పోసి నన్ను విడగొట్టే. పోతన్నా రాయమల్లు బుక్కలంతా ఇంట్లో తిని సప్పుడేక వండు. బయట ఫిట్టింగ్లు పెట్టుకోకు, అది పిచ్చోళ్ళు కాకు. బరాబరే. గుండక్కకి జై జై. గుండక్కకి జై జై. ఏంది నువ్వు జై అని అంటలేవు? ఒక్కసారి నా గుండు పెళ్ళానికి జై అను. ఏం చేయనాలే, నా నడు వంగిపోయింది, నొప్పి అన్ని నొప్పులే. ఈ కట్టబట్టి పొట్టు పొట్టు కొడుతీవి, జై అనుమని అనబడుతీవి. నీ కాళ్ళు మొక్కుతా నన్ను వదిలిపెట్టే జరసేపు వంట. జై అని అంటావా, లేకపోతే కట్టాలి కొనోడు చంపల్లా. అంట జై జై అంటే ఎవలకు జై అన్నట్టు? నువ్వు ఉంచుకున్న పోషికి జై అన్నట్ట. నా గుండు పెళ్ళానికే జై అను. నా గుండు పెళ్ళానికే జై జై జై. గది లెక్క. రాయమల్లును నా దగ్గరికి రాకుంటే వేసిర్రు. ముండలందరూ కలిసి వాళ్ళ దినాలు అయ్యా, వాళ్ళ సావులు అయ్యా. నాకు నిన్న కనబడ్డాడంటే ఈ వారకు నా రాయమల్లు నాకు కనబడకపాయే. ఆ దొంగ ముండ ఎంత గోస ఉచ్చుకుంటాందో నా రాయమల్లును. ఈ బర్రె నర్సి ఉన్ను ఆ బక్క మళ్ళీ కలిసి కుట్ర పెట్టుకొని ప్లాన్ వేసి మేమిద్దరం ఉండంగా ఇంట్లకు ఆ గుండుదాన్ని తీసుకొని వచ్చే. వాళ్ళ దినాలి అయ్యా, వాళ్ళ సావులు అయ్యా. వాళ్ళు నన్ను పట్టుకొని ఏడ్తారు. వాళ్ళకంటే మొగుళ్ళు ఉన్నారు, మొగుళ్ళతోటి ఉంటారు. నేను నా రాయమల్లు బీభత్సంగా ప్రేమించుకున్నాం, ఒకరినొకరు ఇష్టపడ్డాం. మమ్మల్ని ఇట్లా బతకనీయక విడదీసిర్రు. పోసావా? ఏంది ఏమైంది పోసావా? ఏడతానవా? ఏంది ఏంది అని అంటావు? ఏం లేదు, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఏంటిది చెప్పు. అదు పాలు బర్రె బాగానే ఇస్తుంది, పాలు పడతావా? ఓ 10 రూపాయలయ్యి. ఏం పాలో ఏమో, పాలైనా చాయ్ అయినా నా రాయమల్లు నేను తాగుదుము. ఏమైంది? ఏమో గులుగుతావు? ఏం లేదు, ఏం చేయాలి? మీ వదినే బర్రె నర్సి లేదా? ఆ బర్రె నర్సును బక్క మళ్ళీ కలిసి నా జీవితాన్ని నాశనం చేసిర్రు. ఎందుకు? ఏమైంది? అదే చెల్లె, రాయమల్లు నా దగ్గరికి అచ్చటోడు కదా. అచ్చరోడు అయితే ఏమైంది? ఆయన నా దగ్గరికి రాకుండా చేసిర్రు ఇద్దరు బొడ్లు కలిసి. అయ్యో ఎందుకు? ఏమైంది? వాడు నేను ఇద్దరం ఇంట్లో ఉన్నప్పుడు ఆయన గుండుదాన్ని తీసుకొచ్చి ఇంట్లోకు నూకిర్రు. నూకే వరకు పెద్దలు ఒళ్ళైంది కాదు చెల్లె నిన్న. అబ్బో అని అరిసి చిన్నాడిది అనుకుంటున్నావా? అది మా వదిన అన్నట్టే గాని అబ్బా పిల్లికి పిడిసేయది. నన్నైతే పొట్టు పొట్టు తిట్టింది నా బర్రె విషయంలా. నా బంగారు బర్రె చచ్చిపోతే ఎన్నెన్ని పేర్నలు పెట్టిందో, ఎన్నెన్ని అన్నదో. నా బర్రె దయమయ్యి దాని ఎంబడ కూడా పడ్డది. అయినా కూడా ఇప్పటికీ అంటది. అంటే నా బర్రెకు కోపం వచ్చి నా యజమాని అంటన్నవా అని నా బర్రె నా మీదకి వచ్చి దాని మీదకి ఉరుకుతుంది తెలుసా పోసక్క? అవునా, దాన్ని ఎట్లయినా చేసి నేను ఏదో ఒకటి వెయ్యాలి. నా రాయమల్లు నా దగ్గరికి అత్తలేడు. ఇయ్యల్లా కంటికెదురుగా ఎదురుసు తన తినకుండా ఆ గుండుది రాయమల్లును ఏం చేస్తాందో. నువ్వు బాధపడకు పోసక్క. మా అంటే గుండుది ఇయ్యల్ల ఆపుతుంది, రేపు ఆపుతుంది, ఎల్లుండి ఆపుతుందా? నీ రాయమల్లుకు నీ మీద మనసున్నాక నీ దగ్గరికి రాడా? ఓ అత్తాంది. ఇద్దరం కలిసి ఒకరోజు దాని పని పడదాం ఆగు.
ఏమైందిరా ఇంతోటి ఏంది పొక్క మాట్లాడేది ఏమైంది వదినే గీడికొచ్చినావు ఈడికి రాకపోతే నీ ఇంటికి అత్తేగా అంతవా దేక్తావా పోయేదాకా పట్టుబడతావా అయ్యో నేనేడ పట్టుబడితిని ఓ పోసక్క నేను రాగానే పోబడితివి ఇంట్లకు దొంగ ముండా నన్ను దొరకబట్టిపించింది మళ్ళీ ఇప్పుడు సంసారి పిత్తురెక్కచ్చి మాట్లాడుతాంది ఏం మాట్లాడుతత్తి ఎందుకు నేనేమన్నా అంటావేందే అవునే ఓ మొద్దుదానా ఏంది మొద్దుదానా నువ్వు నడిపిర్రదానివా కాదు నీకెంత ధైర్యం ఉంటే గుండుదాన్ని తెచ్చి నా ఇంట్లో నూకుతావే నువ్వు తెలిసేటట్టు ఏత్తవే అరే నేను నూకలేదంటే మళ్ళీ అదే ముచ్చట మాట్లాడతావు ఆ గుండె ఏడికి వచ్చింది మరి ఆయన కనబడతలేడని మళ్ళక్క నేను ఏటో పోతున్నావు మమ్మల్ని ఆపింది మరి ఎటు వేయండు తెలుసా అంటే తెలియదని అన్నావు మరి పోసావేం చెప్తానని నీ ఇంట్లో కురికొచ్చింది అబ్బో నువ్వు భలే మాట్లాడతావు లేదు లేదు పక్కా నువ్వే తెలిసేటట్టు చేసినవే మొద్దుదానా బర్రెదానా ఏంటి బర్రెదానా మొద్దుదానా నీ అక్క కాళ్ళు మలేసి తిప్పి తిప్పి అటు ఇసిరి కొడతా ఏమనుకుంటానవో నువ్వంత సంసారి పొక్క ఎక్క సంసార పనులు చేస్తున్నావా అని నన్ను తిడుతున్నావా మంది మొగ నుంచుకొని వండే ఆడదాని నువ్వు మళ్ళా నన్ను అంటాంది ఇంకా చేసేదే తప్పు ఏందే నర్సి గిట్లన పడుతుంది అరే నా జోలికత్త నేను ఊకుండే ఆడదాని కాదు నన్ను ఒక్క మాట అంటే 10 మాటలని పోతా నేను అయితే ఎవరి పాపం వాళ్ళకే ఎవరి పుణ్యం వాళ్ళకే నువ్వు మత్తు పుణ్యాత్తునాలు మొత్తం పుణ్యం అయ్యే పడుతుంది పొద్దుగాలు ఎత్తే రాత్రి దాకా ఒకటే పుణ్యం నీది అయితే ఓ పోసక్క ఊకుండు ఇంట్లోకి పో ఆ ఇంటికాడ నేనున్నా నేనెందుకు పోతా ఇంట్లకు ఏందో అంటాంది బర్రెది మొద్దుదని నువ్వు అంత బక్క ఉండి పొక్క ఉన్నావని అసలు నిన్ను ఎప్పుడో దొరకబట్టిచ్చేది ఉండే బగ్గా లేట్ అయిపోయింది కానీ పోయే నీతోటి ఎవడోడతాడు ఏవతి పాపం దానికి అదే కదే సంసారి ఎక్క మాట్లాడుతుంది చూసినావా అనే ఓ పుష్ప చూసినావా దాని మాటలు అబ్బో అది చిన్నాడిది అనుకుంటానవా అదేందనుకుంటాన్నావు దాని మాటలేనే దాని ఇంటికి పోతలేం కాదు మేము దాన్ని మా ఇంటికి పిలుస్తలేము నా బంగారు బర్రె చచ్చిపోయినప్పుడే అది 12 పేర్నాలు పెట్టింది ఆడిది దాన్ని ఓ పట్టు పడదాం మన ఇద్దరం కలిసి ఓ రోజు ఆట ఆడిద్దాం ఆగు దెబ్బకు ఉచ్చ పోసుకోవాలి చేసుడే నాకు కూడా అంటే పగే ఉన్నది అన్నయ్య ఇగో దాయనన్నదా ఇగో బాలుంది ఇక్కడికి రా రాయే నాయనా నువ్వేమనేది నాకు అర్థమైతలేదు ఇగ రా ఇగో బాల్ చూడు ఇగ రా చూడే బాల్ ఎట్లా తిరుగుతాంది ఇగ రా చూడు నానే రాయే బాల్తో ఆడుకుందురా కూసబెడతావు నిన్నిగరా కొరిగే నాయన ఇంత పడతావు ఆ బాల్ బట్టి ఆడుకుంటాండా అత్తమ్మ ఆడతాండే ఇవరాకి ఇదంతా తిరిగిండు బాల్ ఇచ్చినాక ఇట్లా కూసబెట్టుకుని ఇప్పుడే అబ్బో బాగా సేపు అవుతుంది కన్నయ్య చూడక మమ్మీని చూసే వరకే కయ్యమని బతుకుంటాడు చిన్న కన్నయ్య మంచిగా ఆడుకుంటాండే కొడుకు అంత నాయనా మంచుకుంటావా ఆడుకుంటావా ఇప్పుడే నిద్ర వస్తుంది ఆడుకోనితి హలో శ్వేత మంచిగా ఉన్నారా బానే ఉన్నాం వదినా మీరు బాగున్నారా బానే ఉన్నాం చిన్నైనా ఏం చేస్తాడు ఆడుకుంటాడా మంచిగా లేకపోతే గోస ఉచ్చుకుంటాడా మంచిగానే ఆడుకుంటాడు వదినా అవునా తిన్నారా మరి తిన్నాం అయితే 20 తారీఖు శ్రీమంతం నువ్వు ఖచ్చితంగా ఒక రోజు ముందే రావాలి సరేనా అవునా వదినా సరే వస్తాం సరే శ్వేత మర్చిపోకు ఖచ్చితంగా రావాలి సరేనా ఇక్కడికి రా ఓ 2 రోజుల ముందొచ్చి అత్తమ్మతోటి నువ్వు అత్తమ్మ కలిసి రార్రి మీ అత్తమ్మ ఉన్నదా ఉన్నది వదినా ఇగో ఇత్తన్న మాట్లాడు సరే వస్తాం అన్నయ్య కూడా ఫోన్ చేసినా సరేరా అత్తమ్మని చెప్పిండు పంపిస్తా అని చెప్పిండు నువ్వు కూడా రా అన్నయ్య అంటే నేను అదే రోజు అత్త తీయనన్నాడు సరే ఇగో అత్తమ్మతోటి మాట్లాడు ఇయ్యి ఇగో అత్తమ్మ మా వదిన ఫోన్ చేసింది హలో పెద్దమ్మ బాగున్నావా బానే ఉన్నావా ఏమైంది మొత్తం ఫోనే ఎత్తలేవు బంద్ చేసినావు ఎక్కడ పెద్దమ్మ రోజు తినుకుంటా పడుకునుడే అవుతుంది ఇక అమ్మోళ్ళింటికి వచ్చినా మొన్నటిదాకా 4 వద్దులు ఆడున్నా అదే అవ్వా నీ పానం అయితే మంచిగా ఉన్నదా పెద్దమ్మ మంచిగానే ఉన్నది మీరు మంచిగా ఉన్నారా చిన్నయ్య ఆడుకుంటాండా మంచిగా చిన్నయ్యకేందవ్వా ఇల్లంతా తిరుగుతాండు అన్ని నోట్ల పెడతాండు మంచిగా ఆడుకుంటాండు సరే పెద్దమ్మ అయితే 20 తారీఖు నాది శ్రీమంతం ఉన్నది ఖచ్చితంగా నువ్వు రావాలి శ్వేత నువ్వు అందరు కలిసి రార్రి అవునా అవ్వా చేస్తారా మంచిగానే ఇక మన మందం ఇంట్లో మందం అంతే సరే అవ్వా అత్తంతి సరే పెద్దమ్మ తప్పకుండా మర్చిపోకుర్రి సరేనా నేను ఉంటానా ఇక వేరేటోళ్ళకు ఫోన్ చేయాలి సరే ఉండు అమ్మ ఏం చేస్తాంది అప్పాలు చేస్తాందా తమ్ముడిని పిండి పట్టించుకురమ్మన్నది చేస్తుంది కావచ్చు సరే
అబ్బో శ్రీమంతమని ఫోన్ చేసింది మా వదినే గాని లేకపోతే ఆమె ఫోనే చేయది. అయితే ఇయ్యాల రేపు గట్లనే ఉన్నారు. వదిలేరు ఆడబిడ్డలకు ఎందుకు ఎత్తారు? ఆడబిడ్డలతోటి ఏం పని పడుతుంది? వాళ్ళకు పని పడ్డప్పుడే గుర్తు వచ్చినప్పుడే రార్రి పోర్రి అని చేస్తారు. అట్టప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకేం పని? నిజమే అత్తమ్మ, కానీ ఎందుకో అట్లా మంచిగా అనిపించది. నువ్వు వెయ్యాలే, నువ్వు ఎత్తే ఒకసారి ఆమె ఒకసారి చేస్తుందా చేయదా అనేది చూడాలి. మీ అన్న ఫోన్ చేసి చెప్పిండా మరి? అప్పుడు ఫోన్ చేసిండు అత్తమ్మ, నీకు ఈమనన్నాడు, నువ్వు బాత్రూంలో స్నానం చేస్తున్నావు. ఇక సరే తీ అన్నయ్య, నేను చెప్తా తీ అత్తమ్మకని చెప్పిన. గదే రమ్మంటారు కదా, పోదాం తీయి ఓ రోజు ముందు. పోదాం. మీ అమ్మ మరి 2 రోజుల ముందు పోతుందో ఏమో, ఇక మరి పోతుంది కావచ్చు. ఇక మనము రేపనంగా చిన్నోని తీసుకొని పోదాం. ఇక ఈయన అన్నాడు కదా ఆ రోజే అత్త పొద్దున అన్నట్టు అన్నాడు. సరే తీయే పోదాం తీ. ఓ నర్సి, ఇక రా ఎటు పోతాను? ఏంది మళ్ళక్క ఇంటికి పోతానా? సరదాకా ఎడవైనవే. ఏడవైనా అంటే ఏం చెప్పాలి? అందరితోని తిట్లు పడే బుద్ధి పాడాయే నాకు. ఏం పుట్టిందే? ఎవరితోటి తిట్లు పడ్డావు? అట్టిరే గుండుదానింటికి పోయినా మరి నిన్న గట్లాయే. ఏం చెప్తారని పోయే వరకు మొగని పొట్టు అంటుంది అది. వాడేమో ఏడ్తాడు పాపం. నర్సి, నువ్వు ఉన్న కాడు ఉండవే. నువ్వు బుక్ అయ్యేది కాక నన్ను బుక్ ఎత్తివి. ముండ పోసి ఇప్పుడు నన్ను ఎంత తిట్టుకుంటాందో. అరే తిట్టుకునేది తిడతాంది దొంగబోటి. ఇప్పుడు దానికి 4 తలగా పెట్టచ్చిన కాదు. నేను ఇక దానింటికి పోయి దానింటికి పోయి తప్తానా రాంగా పుష్ప ఉన్ను అదే మా వదిన అది ఉన్నది ముచ్చట పెడతారు. ఏం దుర్రానంటే ఇక పోసి ఏందో అంటాంది. నీ అవను సంసారమా అనే మంది సంసారాలు నాశనం చేస్తాను అది ఇదని దాని 2 తిట్లు చెప్తానా. ఎందుకే పోరి తిట్టుడు సార్లా ఉండా. మళ్ళా తెల్లారులు ఎత్తే అటు మోకే దుకాణాలకు నడుస్తాం, ముఖం చూసుకుంటాం. అది నన్నే అంటాంది, మొద్దుది బర్రదానా మొద్దుదానా నువ్వే దొరకబట్టించినవంటాంది. అయ్యో గట్లన్నా అదే. ఇక మరి గట్లన్నాకనే కదా 4 అందుకున్నా. ఇంకా దయ్యం నేను రాలే, నాకు వాడు తిట్లు బక్కదాను కావచ్చు. ఓ మల్లక్క, నిన్నన్నది బక్క మల్లి అని ఇంకా నిన్నాను అంటానవా? బక్క మల్లి మొద్దుదాన నువ్వు కలిసి 2 దొరకబట్టిచ్చిర్రని ఓ కొడతాంది. ఇక రాయవాళ్ళు దాని ఇంటికి పోతలేడు కదా, దాని పానం అంతా లోట లటలట అంటాంది. పిచ్చిని ఎప్పుకుంటాంది అది ముఖమంతా ఎట్నో పెట్టుకొని. అయ్యో అవునానే, ఇక రాయవాళ్ళకు తన్నులైతానే అయితే. డింకా డింకా అనుకుంటా ఒకటే కొట్టుడు కొడతాను దాన్ని. అవ్వా పో నర్సి, నువ్వు ఏడుంటాడా సందడి లొల్లి నవ్వులు. ఇక 3 రోజుల దాకా ఉండా. మా కోడలిది శ్రీమంతం. ఇక పోతా ఎల్లుండి. ఇక 4 రోజులు అవుతుందో మరి 3 రోజులు అవుతుందో అటే ఉంటా. ఇక నేను వచ్చే వరకు ఊరంతా చిన్నబోతుంది. నిజమేనే నర్సి, నాకైతే మనసున పట్టది నువ్వు లేకపోతే. పోదంపా మల్లక్క, నువ్వు కూడా మా కోడలిదేనా శ్రీమంతం. వాళ్ళు చెప్పకపోతే ఏంది, నేను చెప్తాను పా పోదాం. గట్లుంటా అదే. ఫోన్ వస్తుంది నాకు. హలో అమ్మ, ఏం చెప్తానవే? నేను బిడ్డ అయ్యో అది మల్లు పెద్దమ్మ దగ్గర ఉన్నా. ఏమైందవ్వా, తిన్నరా? చిన్న కన్నయ్య ఏం చెప్తాండు? ఏం లేదమ్మా, ఇగో ఇవరిదాకా ఆడిండు. ఇక పడుకోబెడదామని బెడ్లకు తీసుకొచ్చిండే పాలిచ్చి. తిన్నవానే అమ్మ? తిన్న బిడ్డ తిన్నా. ఏమైంది? అన్న వదిన ఇట్లా ఫోన్ చేసిర్రా రమ్మని? చేసిర్రే అమ్మా. నువ్వు ఎప్పుడు పోతావే? నేను బిడ్డ 2 రోజుల ముందు పోవద్దా? ఇయ్యాల రేపు అప్పాలు చెప్తామని అన్నారు. నేను ఎల్లుండి పోతా. సరే అమ్మా, ఇక నేను అత్తమ్మ ఓ రోజు ముందు అత్తం. ఇక డైరెక్ట్ వదినోళ్ళింటికే అత్తం. ఇక ఈయనే ఆ రోజు అత్తడట శ్రీమంతం రోజు. రారు బిడ్డ, మళ్ళీ చెప్పినాక రాకపోతే వదిన ఫీలింగ్ అవుతుంది. 2 రోజులు ఉందావాడా, మళ్ళీ ఇటు వచ్చావు ఇడుందు. సరేనే. ఇక ఇంటికి పోతా. బగ్గసేపాయి నేను బయటకెళ్ళి బాపచ్చిండు. బయటకెళ్తే నీకు ఒకటే ముచ్చట. ఓ లడ్డు, బాపు రానే వచ్చిండు లడ్డు అని పిలుచుకుంటా. సరే తీయవ, నేను ఇంటికైనా పొద్దుకి ఫోన్ చేస్తా. తీయి పండుకోరు జరసేపు. సరే. ఎటు పోతాటే మునుగుతావే? ఆ తలుపుకు గొల్లెవెత్త అయిపోవు కదా, తాళమేసి వచ్చి ఊరంతా తిరుగుతానవా? అరే దొంగలు పడతారయ్యా, అట్టే తలుపు పెడితే ఏమైంది? నువ్వు పొలం కాడికి పోతే కదా జల్దీ అత్తివి. జల్ది వచ్చిందా? నేను పోయింది 9:30, ఇప్పుడు 2 అవుతుంది దగ్గర. ఇది జల్దేనా? ఆకలి అవుతుందని నేను అత్తే. నర్సవ్వ ఊరంతా తిరగంది, మనసున పట్టదే. ఇక కోడలు శ్రీమంత పట్ట కదా, ఇక పోతే ఊరంతా చిన్న పోతుంది. అలా అడ్డుగాడు లేకపోతే ఊరే లేదు. అందరిని గెలుపుకుంటా తిట్లు పడుకుంటా. అది తిట్లు పడేది కాక నాకు కూడా తిట్లు పడిపిస్తుంది. అరే అట్లా ఎంజాయ్ చేయాలి మల్లక్క. సచ్చినాక వంట పోతున్నావా? ఉన్నప్పుడే 4 రోజులు ఎంజాయ్ చేయాలి. అందరితోటి తిట్లబాడు ఎంజాయ్ ఆరలాడుగా. మరిగా మజా ఉంటది. మజా ఏం మజానో, అందరితోటి తిట్లు పడద్దే. దా అన్నం పెడుతురా, నాకు ఆకలి అవుతుంది.
రాకిటి పుట్టిందోగా పోరి కోడలు శ్రీమంతానికి కొత్తది కట్టుకోవాలి మెరిసిపోవాలి దగదగా నీ అవ్వ కోడలోళ్ళ అత్తంటే ఈమె అని అందరు రన్నే చూడాలడా నువ్వు పెద్దగా చేస్తారని నిన్ను చూస్తారానే నిన్నే చూడల్లా ఇక నువ్వే చేసుకుంటున్నావే సీమంతం ఇక మా లడ్డు చేద్దాం ఆయేసోగని పాప పోదాం పోతన్నా మల్లక్క జై నీకేం పుట్టిందే జయ్యాల పడుతుంది దానికి నిన్నడుసుంది జై జై పిసబడ్డది ఇయ్యల్ల పోయి గుండెదానింటి పోయి కూడా జై గుండెక్కకు జై అటు రాయవల్లి గాడు జై జై అన్నాడు జంగల కలిసిన అంటాడు నాకు కొద్దిన వత్తలేదు ఒకటే ఎడతాడు వాడు పాపం పోతన్నా మల్లక్క జై బోలో జై నర్సవ్వకే జై ఆ లడ్డుగాడు ఉన్న కాడుండడు ఏం చెయ్యో ఏమొద్దా దోస్తులు చూసిర్రా మన వీడియోకే జై మరి నచ్చిందా మరి నెక్స్ట్ పాటలో నేనైతే మా కోడల ఇంటికి పోతా ఇక టకటక స్నేహవంతం చేద్దాం మళ్ళీ డెలివరీ చేద్దాం అన్ని చేద్దాం ఇక నెక్స్ట్ ఏమైతుంది ఏం కదా అనేది తొందర తీద్దాం ఓకేనా మరి అయితే మీరు మంచిగా లైక్ కొట్టుర్రి మంచిగా సపోర్ట్ ఇయ్యుర్రి ఓకేనా దోస్తులు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుంటుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఖచ్చితంగా 3000 పైన లైకులు రావాలి దోస్తులు అట్లా అత్తే జల్దీ మన పాటలు వస్తాయి ఓకేనా ఇక బాయ్ మరి